మెదక్ జిల్లా సుసంపన్నమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా జిల్లా అధికార యంత్రాంగం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణంలో భారీ హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా జిల్లా స్థాయి అధికారుల గడపతో కలిసి చారిత్రక కట్టడాలను కాలినట్లను సందర్శించారు. మెదక్ కోట, చర్చ్, గోల్ బంగ్లా వంటి వీరోచిత చరిత్ర కలిగిన కట్టడాల ఉనికిని భావితరాలకు అందించేందుకు పక్కా ప్రణాళికతో అన్ని పర్యాటక ప్రాంతాలపై డాక్యుమెంటరీ మరియు హెరిటేజ్ బుక్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఉదయం మెదక్ పట్టణంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణ మరియు పర్యాటక రంగ అభివృద్ధి ధ్యేయంగా ఈ హెరిటేజ్ వాక్ ఉత్సాహంగా సాగింది. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి తొలుత చారిత్రక వెస్లీ పాఠశాల, జగత్ ప్రసిద్ధ మెదక్ చర్చ్, గుల్సన్ క్లబ్, ఆపై ఎత్తైన గుట్టలపై ఉన్న మెదక్ ఖిల్లాను సందర్శించారు. ఆయా ప్రాంతాల విశిష్టతను, శతాబ్దాల నాటి చరిత్రను ఈ సందర్భంగా అధికారులు అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, కోటలు, బురుజులు, గోల్ బంగ్లా, బారాకమాన్ వంటి కట్టడాల ప్రాధాన్యత చరిత్ర పుటల్లో మరుగున పడిపోకుండా వీటన్నింటిపై ఒక సమగ్ర డాక్యుమెంటరీని తయారు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతేకాకుండా దీనిని ఒక అధికారికంగా హెరిటేజ్ పుస్తకం రూపంలో భద్రపరుస్తామని స్పష్టం చేశారు. మెదక్ ఖిల్లా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నందున దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ నెల 22వ తేదీన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్, మరమ్మతులు చేపట్టి రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయాలని మున్సిపల్ పంచాయతీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యాటకుల సౌకర్యార్థం CSR మరియు స్టేట్ లెవెల్ నిధులను రాబట్టేందుకు దరఖాస్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడమే తమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, క్రీడాధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, యువత మరియు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది మేడమే చేయించారు కదా. మన రైన్ చెరువు నుంచి వస్తుంది కదా, రైన్పల్లి నుంచి ఆ చర్చ్ కాంపౌండ్ నుంచి వస్తుంది కదా. ఎప్పుడైనా వాటర్ గజశాలలు, అశ్వశాలలు, శత్రువుకు బేసిక్గా ఎక్కడి నుంచి అప్పుడు శత్రువులు వస్తే నూనె కాగబెట్టి పోయడము, అంటే దీన్ని ఛేదించడం కష్టంగా ఉండేది. అంటే ఈ శత్రు కోటను ఛేదించడం కష్టంగా ఉండేది. ఫిరంగులు ఉన్నాయి సార్. అంటే రేపు వరకు మొత్తం కంప్లీట్ ఇవ్వాలి. 22nd అన్ని మీరు కవర్ చేశారు కదా. మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కూడా అన్ని చోట ఫోకస్ లైటింగ్ కొని పెట్టేస్తాం నైట్ టైం. సో మనకి హైలైట్ అయిపోయింది. రెండ బేరున్న ఉంటుంది ముందు ద్వారా. యాక్సెస్ ఇది ఒకటే కదా, ఇంకా అన్ని ఫోటో వస్తుంది, సింగిల్ యాక్సెస్ ఏది ఫోటో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ బట్ ఇది సీక్రెట్ ఎగ్జిట్ చేయాలి. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించి వాటిని ముందు తరాలకు అందించే విధంగా చక్కటి కార్యక్రమం అందరికీ నమస్కారం. ఈరోజు
99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వారంలో నడుస్తున్న మనకి యూత్ స్పోర్ట్స్ కల్చర్ టూరిజం వారంలో మా మెదక్ జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లేసెస్ కవర్ చేయడం జరిగింది. దాంట్లో మనకి గోల్ బంగ్లా కానీ, మనకి మెదక్ చర్చ్ కానీ, మనకి కొమ్టూరు చెరువు కానీ, అన్ని గుల్షన్ క్లబ్ కానీ, అన్ని హెరిటేజ్ స్పాట్స్లో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెళ్ళి దాని గురించి తెలుసుకొని, దాని గురించి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడికే ఫైనల్గా మెదక్ ఫోర్ట్కి రావడం జరిగింది. మెదక్ ఫోర్ట్ అనేది మా మెదక్ జిల్లాలో మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి మొత్తం స్ట్రాటజిక్ ప్లేస్గా ఉండే అప్పుడే కాలంలో. సో ఇక్కడ నుంచి మొత్తం టౌన్కి కానీ, మొత్తం జిల్లాకి కానీ ఒక విజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫోర్ట్కి కూడా అందరూ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడికి కూడా మనకి కొన్ని రెస్టోరేషన్కి, కొన్ని రిపేర్కి అవసరం ఉంటుంది. కొద్దిగా మనం 22nd నాడు మనకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అన్ని హెరిటేజ్ ప్లేసెస్ హైలైట్ చేస్తున్నాము మనం. ఆ రోజు కూడా అన్ని హెరిటేజ్ ప్లేసెస్లో శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం, లైటింగ్తో హైలైట్ చేస్తాం. సో దట్ మా పిల్లలకి కానీ, మా యూత్కి కూడా తెలుసుకోవడానికి మా జిల్లాలో ఉన్న హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి. మనం ప్రతిసారి బయట గురించి చెప్తున్నాము, కానీ మా దగ్గర ఉన్న హెరిటేజ్ ప్లేసెస్ కొద్దిగా ఇగ్నోర్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద ఈ వారంలో ఫోకస్ చేస్తున్నాము. ఈ వారం కాకుండా మనం మా జిల్లాలో ఉన్న అన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్కి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాము. నిన్న డిపిఓ గారితో, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చినాక అందరూ సెక్రటరీస్ తరఫు నుంచి ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఉన్న చిన్న బుర్జ్ కానీ, చిన్న కిల్లా కానీ, చిన్న దర్వాజా కానీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి మా మెదక్ జిల్లాకి ఒకటే హెరిటేజ్ బుక్లెట్ లాగా మనం తయారు చేస్తున్నాము. సో దాట్ ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా మా పిల్లలే కానీ వాళ్ళకి తెలుసుకోవడానికి మా ధరోహర్ గురించి, మా హెరిటేజ్ గురించి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాము. దీంతోపాటు ఎక్కడైనా అవసరమైతే మనకి రీహాబిలిటేషన్ కోసం, అక్కడే ప్రిజర్వేషన్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ, స్టేట్ లెవెల్ నుంచి గ్రాంట్స్ కానీ కూడా మనం అప్లై చేస్తాం. సో దట్ ఇది కూడా ప్రిజర్వ్ చేయడానికి, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనకి ప్రిజర్వ్ అయ్యేట్టుగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వారంలో నడుస్తున్న మనకి యూత్ స్పోర్ట్స్ కల్చర్ టూరిజం వారంలో మా మెదక్ జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లేసెస్ కవర్ చేయడం జరిగింది. దాంట్లో మనకి గోల్ బంగ్లా కానీ, మనకి మెదక్ చర్చ్ కానీ, మనకి కొమ్టూరు చెరువు కానీ, అన్ని గుల్షన్ క్లబ్ కానీ, అన్ని హెరిటేజ్ స్పాట్స్లో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెళ్ళి దాని గురించి తెలుసుకొని, దాని గురించి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడికే ఫైనల్గా మెదక్ ఫోర్ట్కి రావడం జరిగింది. మెదక్ ఫోర్ట్ అనేది మా మెదక్ జిల్లాలో మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి మొత్తం స్ట్రాటజిక్ ప్లేస్గా ఉండే అప్పుడే కాలంలో. సో ఇక్కడ నుంచి మొత్తం టౌన్కి కానీ, మొత్తం జిల్లాకి కానీ ఒక విజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫోర్ట్కి కూడా అందరూ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడికి కూడా మనకి కొన్ని రెస్టోరేషన్కి, కొన్ని రిపేర్కి అవసరం ఉంటుంది. కొద్దిగా మనం 22nd నాడు మనకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అన్ని హెరిటేజ్ ప్లేసెస్ హైలైట్ చేస్తున్నాము మనం. ఆ రోజు కూడా అన్ని హెరిటేజ్ ప్లేసెస్లో శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం, లైటింగ్తో హైలైట్ చేస్తాం. సో దట్ మా పిల్లలకి కానీ, మా యూత్కి కూడా తెలుసుకోవడానికి మా జిల్లాలో ఉన్న హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి. మనం ప్రతిసారి బయట గురించి చెప్తున్నాము, కానీ మా దగ్గర ఉన్న హెరిటేజ్ ప్లేసెస్ కొద్దిగా ఇగ్నోర్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద ఈ వారంలో ఫోకస్ చేస్తున్నాము. ఈ వారం కాకుండా మనం మా జిల్లాలో ఉన్న అన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్కి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాము. నిన్న డిపిఓ గారితో, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చినాక అందరూ సెక్రటరీస్ తరఫు నుంచి ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఉన్న చిన్న బుర్జ్ కానీ, చిన్న కిల్లా కానీ, చిన్న దర్వాజా కానీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి మా మెదక్ జిల్లాకి ఒకటే హెరిటేజ్ బుక్లెట్ లాగా మనం తయారు చేస్తున్నాము. సో దాట్ ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా మా పిల్లలే కానీ వాళ్ళకి తెలుసుకోవడానికి మా ధరోహర్ గురించి, మా హెరిటేజ్ గురించి ఒక డైరెక్టరీ తయారు చేస్తున్నాము. దీంతోపాటు ఎక్కడైనా అవసరమైతే మనకి రీహాబిలిటేషన్ కోసం, అక్కడే ప్రిజర్వేషన్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ, స్టేట్ లెవెల్ నుంచి గ్రాంట్స్ కానీ కూడా మనం అప్లై చేస్తాం. సో దట్ ఇది కూడా ప్రిజర్వ్ చేయడానికి, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనకి ప్రిజర్వ్ అయ్యేట్టుగా చూసుకుంటాం. థ్యాంక్ యూ.